నేను రెండు విజువల్స్ లైన్స్ చూపిస్తున్నా. ఒకటి కేరళ సీఎం సంబంధించినటువంటి కాన్వాయ్. ఈ యొక్క కేరళ సీఎం కాన్వాయ్లో కేవలం మూడు కార్లు, ఒకటి పైలట్, రెండు సీఎం గారి కారు, ఇంకోటి వాళ్ళ ఫాలోయర్ సంబంధించినటువంటి కారు, లేకుంటే ఇంకేదన్నా ఒక కారు. చూడండి, ఒకటి ముందు ఒక పోలీస్ బండి పోయింది, తర్వాత సీఎం గారి కాన్వాయ్, సీఎం గారి వెహికల్, అది కూడా ఇన్నోవా క్రిస్టా మాత్రమే ఉంది. సరే, ఫ్యూచర్లో ఇంకేది కారు వస్తారో వెనకాల కూడా పోలీస్ బండి, అంబులెన్స్ కానీ, జామర్లు కానీ, సెక్యూరిటీకి సంబంధించినటువంటి వాహనాలు కానీ ఏమీ లేవు. ఇవాళ నరేంద్ర మోదీ గారు ఏం చెప్పారు? ఆయన 2 వెహికల్స్లో పోయి అంటే ఆయన పొదుపు చేయాలంటున్నారు. సరే, పొదుపు పక్కన పెడితే సింప్లిసిటీని ఇక్కడ చూసి నేర్చుకోవాలి. కాన్వాయ్ని ఎక్కడ ఆపినటువంటి పరిస్థితి లేదు. అసలు సీఎం గారు కాన్వాయ్ పోతుంటే అన్ని యథావిధిగా పోతున్నాయి. రోడ్ల మీద పోలీసులు కూడా పెద్దగా ఏం లేదు. ఇంకా కేరళ సీఎం, తమిళనాడు సీఎం కూడా సేమ్ ఇటువంటి సిచ్యువేషన్. ఆయన పోతుంటే ప్రజల యొక్క వెహికల్స్ ఆపొద్దని చెప్పారు. అట్లాగే ఒక లేన్ ఏదైతే ఇప్పుడు ఇక్కడ లేన్ ఉంటుందో రోడ్డు మీద, ఆ లేన్ వరకే పోలీసులు కొంత క్లియర్ చేసినటువంటి పరిస్థితి. కానీ ట్రాఫిక్ ఎక్కడ ఆపలే. ఈ లేన్ మాత్రమే సీఎంకి వాడుకుంటారు. ఆ పక్క 2 లేన్స్లో పబ్లిక్ ఫ్రీ ఫ్లో కనిపిస్తుంది. అట్లా ప్రజల కోసం ఉండాల్సినటువంటి సీఎంలు కావాలని ప్రజలు కోరుకుంటారు. అట్లా కాకుండా మేము వీఐపీ కాన్వాయ్ల కోసం ప్రజలను ఆపేస్తాం, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తామంటే ఖచ్చితంగా ప్రజల నుంచి ఒక యాంగర్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు రీసెంట్గా ఇవాళ కూడా ఢిల్లీలో జరిగినటువంటి ఒక వీఐపీ కాన్వాయ్ వ్యవహారంలో హైవే మీద ప్రజలు తిరుగుబాటు చేశారు అక్కడ పోలీసు వాళ్ళ మీద. అటువంటి సందర్భాలు గతంలో రేవంత్ రెడ్డి గారికి అనేక సందర్భాలు ఎదురైనాయి. మొన్న ఓఆర్ఆర్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఎదురైతే పిఆర్ స్టాండ్ చేసి మేము ఆపలేదని చెప్పుకున్నటువంటి దాఖలాలు. ఇది చూడండి, ఇన్ని వెహికల్స్ అవసరమా నిజంగానే? దానికంటే ముందు 2 పోతాయి. ఇదిగోండి, ఈ 2 పోతున్నాయి. దాని తర్వాత ఎన్ని ఫార్చునర్లు చూడండి, దాదాపుగా 9 ఫార్చునర్లు కనిపిస్తుంది. 9-10 ఫార్చునర్లు ఉంది. అవసరమా? అంబులెన్స్